దీని గురించి మాట్లాడాలి ఇవాళ. ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా దీని గురించే వచ్చింది. నిన్న ఢిల్లీ వెళ్ళారు మన ముఖ్యమంత్రి గారు. సో క్యాబినెట్ అంశం గురించి కూడా పెద్దగా మాట్లాడలేదంట. నేను అందరికీ నచ్చాలని రూల్ లేదు, కొందరికి నేను నచ్చకపోవచ్చు, కొందరు నన్ను ముఖ్యమంత్రిగా అంగీకరించకపోవచ్చు, కానీ ఎప్పటికీ ఒకరు నన్ను వేలెత్తి చూపించే పరిస్థితి మాత్రం తెచ్చుకోను. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రజలకు హామీ ఇచ్చింది నేనే. అవి అమలు చేయకపోతే ప్రశ్నించేది నన్నే. ఇచ్చిన ప్రతి గ్యారంటీ అమలు చేస్తా. వ్యక్తిగా నన్ను టార్గెట్ చేసి అదే పనిగా విమర్శలు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దాంతోపాటు కేబినెట్ విస్తరణ అంశం అధిష్టానం చూసుకుంటుంది. దేశానికి రోడ్ మ్యాప్గా ఉన్న కులగణన ఫిరాయింపులపై కోర్టు ఆదేశాలు ఫైనల్. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా తిట్టలేదు, పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పాను. నా వ్యాఖ్యలు కిషన్ రెడ్డి బండి వక్రీకరించారు. రాహుల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం మీడియాతో చిట్చాట్ చేశారు. ఢిల్లీ మీడియాలో ఉన్న మనందరం మిత్రులతో కూర్చొని చిట్చాట్ చేశారు అక్కడ. సో నేటి నుంచి దీంతోపాటు సెకండ్ అంటే మరోసారి కులగణన జరుగుతుంది. ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం. టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసిన గణకులు అంటే ఎవరైతే ఈ ఎన్యూమినేటర్స్ ఉంటారో వాళ్ళ ఇంటికి వస్తారు. ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా నమోదు చేస్తారంట. నేటి నుంచి 28 వరకు సేకరణ. అది. సో చూద్దాం ఈయన ఏం చెప్పారు. నిన్న ఢిల్లీలో ఏం జరిగింది అంటే, జనం స్వయంగా చెప్పిన వివరాలే కులగణనలో నమోదయ్యాయి, అందులో ఒక్క తప్పున్నా చూపించమని సవాల్ విసురుతున్నా. ఇదే అంశం గురించి మేము రోజు చెప్తున్నాం. జనం చెప్పిన వివరాలు మీరు నమోదు చేసుకున్నారు, కరెక్టే, దాంట్లో ఒక తప్పు కూడా జరగలేదు, మీ సైడ్ నుంచి మీరు కరెక్టే చెప్తున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, జనం చెప్పిన వివరాలు కరెక్టా కాదా అనే అంశాన్ని ఎవరు రాసుకున్నారు, ఎవరు మాట్లాడారు దీని గురించి? ఇది నేను రోజు అడుగుతున్నా మిమ్మల్ని. మీరు చెప్తున్నారు జనం చెప్పినవి మేము రాసుకున్నాం అంటున్నారు. జనం 100 చెప్తారు. మీరు ఇచ్చే పథకాల కోసం, మీరు ఇచ్చే వాటి కోసం 100 అబద్ధాలు చెప్తారండి జనం. మరి జనం చెప్పింది రాసుకొని కులగణన అయిపోయిందంటే ఎలా? నేను చెప్పేది అది. జనం తప్పు చెప్పుండొచ్చు కదా, జనం అబద్ధం చెప్పుండొచ్చు కదా, అసలు వాడి రాష్ట్రం వాడు అయ్యుండకపోవచ్చు కూడా కదా. మరి ఎలా, మీరు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసి దాదాపు ఈ కుకట్పల్లి మొత్తం అటు సైడ్, కుకట్పల్లి నుంచి అటు సైడ్ మొత్తం, ఇటు దిల్సుఖ్ నగర్, తర్వాత ఈ అమీర్పేట, ఇటు మొత్తం ఏపీ వాళ్ళే ఉంటారు. ఏపీ వాళ్ళు ఎవరు ఎక్కువ ఉంటారు అంటే మనకి రెడ్లు, కమ్మలు, కాపులు, వీళ్ళు మహా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఏపీలో కాపుల జనాభా ఎక్కువ కాబట్టి. సో వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లులు తీసుకొని ఉంటున్నారు. ఇప్పుడు మీరు మరి జనాభా లెక్కల్లో మీ కులగణన రాసుకుంటూ వాళ్ళని కూడా రాసేసుకున్నారేమో. ఎందుకంటే బీసీల జనాభా పెరిగిందని మీరు చెప్తున్నారు కదా, మీరు రాసుకున్నారు. కానీ వాడు ఎక్కడో మీరు వెరిఫికేషన్ చేసుకున్నారా? వాడిదేముంది, నేను లోకల్ ఉండే, ఇక్కడ ఉండే అని చెప్తాడు. ఎందుకంటే ఈ మీరు ఇస్తున్న గ్యారంటీలు ఏమన్నా, హామీలు ఏమైనా వస్తాయేమో అని చెప్పి ఇక్కడ ఉండే, ఇక్కడే పుట్టే, ఇక్కడే పెరిగా అని చెప్తాడు. కానీ వెరిఫికేషన్ ఏది? ఒక వెరిఫికేషన్ జరగలేదు. దీని గురించి మేము మాట్లాడుతున్నాం. మరోసారి ఇది చెయ్యాలి. ఇది అసలు శుద్ధ దండగా మీరు చేసిన ఈ సర్వే మొత్తం కూడా. పైపెచ్చు దీనిపైన రాహుల్ గాంధీ కూడా కొంత సీరియస్గా ఉన్నట్టుగా మనకి టాక్ వినిపిస్తుంది. సర్వే విషయంలో రాహుల్ గాంధీ చెప్పినట్టే నడుచుకున్నా, ఆయన ఎజెండా అమలు చేయటమే నా బాధ్యత, ఆయనకి నాకు మధ్య గ్యాప్ ఉందంది కేవలం ప్రచారం మాత్రమే. చూడండి, ఏదైనా ఇప్పుడు చిన్న అంశాల గురించి సీఎం స్థాయి వ్యక్తులు మాట్లాడకూడదు. అంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి గ్యాప్ ఉంది అని కొన్ని బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్స్ అదే పనిగా ప్రచారం చేశాయి. ఎంతలా ప్రచారం చేశారయ్యా వాళ్ళు అంటే, ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే మా ఇద్దరికి గ్యాప్ లేదు అని చెప్పుకునేంతగా ప్రచారం చేశాయి. గ్యాప్ ఉందా లేదా పక్కన పెడితే, ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఇప్పుడు దానిపైన స్పందిస్తే ఓకే, అయితే ఏదో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అనుకోండి, అంతే కదా. ఏమీ లేనప్పుడు నువ్వు ఎందుకు స్పందించాలి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి నువ్వు స్పందించావంటే అర్థం ఏంటి? ఏదో ఉంది అక్కడ, అంతే కదా, ఏదో ఉంది గ్యారంటీగా, అందుకే నువ్వు స్పందించావు, ఏమీ లేదు అని. తెలంగాణలో చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను పార్టీ పెద్దలు వివరించడానికి ఢిల్లీకి వచ్చిన ఆయన శనివారం సాయంత్రం రాహుల్ గాంధీతో సుమారు గంట సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదం కోసం పంపుతామని తెలిపారు. ఇది అవ్వదు, పార్లమెంట్ ఆమోదం అవద్దానికి మీకు బలం లేదు అక్కడ.
సో ముస్లింలను ప్రత్యేకంగా చూపలేదు, కానీ మొత్తం 5 కేటగిరీలుగా విభజించి ముస్లింలో ఉన్న ఓసీ బీసీలను కూడా ప్రత్యేకంగా చూపించాం. దాని ప్రకారం హిందూ ముస్లింలోని వెనుకబడిన తరగతుల సంఖ్య 56కు పెరిగింది. కేసీఆర్ సర్వేలో వీరి సంఖ్య 51 మాత్రమే ఉంది. అంటే బీసీలో 5% పెరిగినట్టు లెక్క. రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాలని కలిపి 59 ఉంటే కేసీఆర్ హయాంలో వాటిని 82గా చూపించారు. ఇప్పుడు బీసీల్లో 46.25% హిందువులు, 10.08% ముస్లింలు ఉన్నారు. గతంలో 21% ఉన్న ఓబీసీల సంఖ్య ఇప్పుడు 15.5%కి తగ్గిపోయింది. స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు మొత్తం బీసీలకు కలిసి ఇస్తున్నారు కనుక అందులో ఎవరు చేయగలిగింది ఏమీ ఉండదు. ఇదివరకు ముస్లిమ్స్ 17% ఉండేవాళ్ళని చెప్పారు, ఇప్పుడు అది 12.5% అనేది తేలింది. కులగణన ఎస్సీ వర్గీకరణలో తెలంగాణ దేశానికి ఒక రోడ్ మ్యాప్ చూపిందంట. కులగణన ద్వారా ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తున్నాం. సర్వే అనేది మొదటి దశ. మిగిలిపోయిన వారు కులగణనలో పాల్గొన్న తర్వాత మార్చి 1వ వారానికి దాన్ని క్రోడీకరిస్తాం. ఆయా వర్గాలకు సంక్షేమం ఎలా అందించాలన్న దానిపై కొత్తగా కమిషన్ లేదా కమిటీ వంటి వ్యవస్థను నియమిస్తాం. దీని విధి విధానాల ఖరారుకు ఒక బృందాన్ని నియమిస్తాం. రాహుల్ గాంధీతో దీనిపైనే చర్చించాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని రాబోయే అసెంబ్లీలో పెట్టి దానికి ఒక చట్టబద్ధత కూడా కల్పించబోతున్నాడు. అసెంబ్లీలో చట్టబద్ధత పెట్టేస్తారు, పెద్ద విషయం కాదు, కానీ పార్లమెంట్లోనే మాడాలి. ఎవరు టచ్ చేయని అంశాలపై మేము ధైర్యంగా ముందుకెళ్ళాం. 1931 తర్వాత దేశంలో కులగణన జరగలేదు. రాష్ట్రాలు జరిగింది సార్, బీహార్లో జరిగింది. ఏ కులం జనాభా ఎంత అనేది ఏ డాక్యుమెంట్ చెప్తుంది? ఇప్పుడు మేము చేసిందే అధికారిక డాక్యుమెంట్. ఇదంతా ప్రజలు స్వయంగా ప్రకటించిన సమాచారమే తప్ప ప్రభుత్వం సృష్టించింది కాదు. మేము జనాభాను తగ్గించలేదు. 50 రోజుల్లో సేకరించిన డేటాను కరెక్ట్గా ప్రకటించాం. అందులో అక్షరం కూడా తప్పు లేదు, డబుల్ ఎంట్రీలు లేవు. ఆస్తులైన ఎవరైనా తప్పు చెప్తారేమో కానీ కులం ఎందుకు తప్పు చెప్తారు? ఇదే పాయింట్ నేను అడుగుతున్నాను మిమ్మల్ని. కులం తప్పు చెప్తారు. మీకు తెలుసో లేదో చాలామంది వాళ్ళు అప్పర్ క్యాస్ట్ అయి ఉన్నా కూడా వేరే క్యాస్ట్ అయి ఉన్నా కూడా వాళ్ళు చాలామంది బీసీలు అని చెప్పుకుంటారు. ఎందుకయ్యా అంటే రేపు జాబ్స్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా రిజర్వేషన్లు వస్తాయి అని బీసీలని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. ఇక తర్వాత మేము రాసుకుంది దాంట్లో ఏం తప్పలేదు అన్నారు. నేను చాలామందితో మాట్లాడి చాలామంది పెన్సిల్తో కూడా రాసుకున్నారంట. చెరిపేసి వాళ్ళ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు కదా. మేము రాసింది అక్కడ కంప్యూటర్లో అప్డేట్ అయిందని ఏంటి గ్యారంటీ మాకు? చినిగిపోయి పడిపోయి దేశమంతా దొరికినాయి. ఇప్పటికీ ఈ రోజుకి కూడా మనం గట్టిగా తిరిగితే ఏదో ఒక బజ్జీ షాపుల దగ్గర, టిఫిన్ సెంటర్ల దగ్గర ఈ మీరు ఇచ్చిన 8 పేజీలు అక్కడ ఏదో షాపులో ఉంటాయి. అట్లుంది వాటి పరిస్థితి. మీరు తప్పు జరగలేదు కానీ మొత్తం తప్పే ఇది. చిన్న తప్పు జరగలేదు చిన్న కరెక్ట్ కూడా జరగలేదు దాంట్లో సార్. దాంట్లో జరిగిన ప్రతిదీ తప్పే, ప్రతి అంశము తప్పే, ప్రతి విషయము తప్పే, చేసిన విధానం తప్పే, అడిగిన క్వశ్చన్లు తప్పే. కులగణన విషయంలో లేనిపోంది మీరు బూమరాంగ్ అయింది. మీకు అది హైప్ తీసుకొస్తుందనో లేకపోతే మీరు దేశ చరిత్రలో మిగిలిపోతారని మీరు భావించారు, కానీ అది మీకు బూమరాంగ్ అయింది. మీ మీద ఒక మచ్చ పడిపోయింది. లేనిపోయింది మీరు అంటించుకుందంటే ఇప్పుడు అనవసరంగా. ఇప్పుడు మీరు దానికి చట్టబద్ధత ఇవ్వలేరు. 42% చట్టబద్ధత దానికి ఇవ్వలేరు మీరు ఇప్పుడు, ఎందుకంటే సెంట్రల్లో అది అవ్వదు కాబట్టి. తర్వాత సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది, ఏమని 50% దాటిన వాళ్ళకి ఇది ఇవ్వకూడదని, 50% దాటి రిజర్వేషన్లు ఉండకూడదు అని. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ 60% దాటిపోతుంది. అది కుదరదు. పైపెచ్చి ఇప్పుడు 50% లోపు ఎస్సీ ఎస్టీ బీసీలను తీసేస్తే మనకి బీసీలకు మిగిలేది ఎంత? గత ప్రభుత్వంలో గత టైంలో స్థానిక సంస్థల్లో ఎంతైతే వచ్చిందో ఇప్పుడు అంతే వస్తుంది. అంతకుమించి పెద్దగా ఏం రాదు. మహా అయితే ఒక 1-2% వస్తుందేమో అంతే. ఇక ఆ తర్వాత ఏమంటాడు ఈయన, పార్టీ పరంగా ఒకవేళ చట్టబద్ధత అయినా అవ్వకపోయినా పార్టీ పరంగా మేము 42% సీట్లు బీసీలకు ఇస్తామని చెప్తున్నారు. అంతోడికి ఇంత ఖర్చు ఎందుకు, ఇంత హడావిడి ఎందుకు, ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు, 160 కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు, ఇంత టైం వేస్ట్ ఎందుకు? ఈ పాటికి మేము పార్టీ పరంగా ఇస్తాం అని చెప్పేసి ఉండుంటే ఈ పాటికి మనం లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళేవాళ్ళు, ఎలక్షన్స్ కూడా అయిపోయాయి. ఈ పాటికి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అయిపోయి మనకు రావాల్సిన నిధులు వచ్చాయి సెంట్రల్ నుంచి. లోకల్ బాడీస్కి రావాల్సిన చట్ట నిధులు ఏదైతే ఉన్నాయో 16 ఆర్థిక సంఘ నిధులు మనకు వచ్చాయి. ఈ పాటికి లోకల్ బాడీస్ లేవు, అవి రాలేదు. స్థానిక సంస్థలు లేవు, అవి రాలేదు. మీరు ఇప్పుడు ఇదంతా మార్చ్ ఎండింగ్కి ఏదో చెప్తామంటున్నారు. మార్చ్ ఎండింగ్కి మొత్తం దీన్ని లెక్క తెరుస్తామంటున్నారు. మార్చ్ ఎండింగ్కి మీరు మొత్తం లెక్క తేల్చి అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీలో దీన్ని బిల్లు పాస్ చేసి సెంట్రల్కి పంపించి సెంట్రల్ బిల్ పాస్ చేసి
అప్పుడు కనుక మీరు ఆ స్థానిక ఎన్నికలు పెడతా అంటే ఈ 5 ఏళ్లలో ఎన్నికలు పెట్టలేరు మీరు, స్థానిక సంస్థల ఎన్నికలు 5 ఏళ్లలో పెట్టలేరు మీరు. అది బిల్లు కాదు, అది ఎప్పటికీ కాదు. పార్టీ పరంగా మేము ఇస్తాం, మిగతా వాళ్ళు ఇస్తారంటే మిగతా వాళ్ళు పక్కన పెట్టండి. ఎందుకంటే బీఆర్ఎస్ ఎలాగూ అసలు బీసీ రిజర్వేషన్ తగ్గించిందే బీఆర్ఎస్. బీజేపీకి ఈ విషయంలో ఇంట్రెస్టే లేదు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఉంది దీని మీద. ఇంకేంటి మరి మీరు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మీరు చేసింది ఏంటి? ఏమీ లేదు. క్యాబినెట్ ముందుకు కానీ అసెంబ్లీ ముందుకు కానీ తీసుకురాలేదు. మేము క్యాబినెట్ అసెంబ్లీల ముందు పెట్టాం. రాహుల్ గాంధీ చెప్పేది ప్రతిదీ చేస్తా, దానివల్ల వచ్చే ఏ పరిణామాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అంటే ఇప్పుడు ఈయన క్లియర్గా ఏం చెప్పదలుచుకున్నాడంటే ఈ కులగణన జరిగిన విధానం కానీ కులగణన సర్వే కానీ ఇదంతా నేనేం చేయలేదురా భయ్, నాకేం తెలియదు, రాహుల్ గాంధీ చెప్పినట్టే చేశాను అని ఈ తప్పు మొత్తాన్ని రాహుల్ గాంధీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారా అని కూడా కొంత డౌట్ వస్తుంది. ఎందుకంటే గతంలో ఏ రోజు లేనిది ఈ మధ్యకాలంలో ఈయన నేను రాహుల్ చెప్పిందే చేశా, రాహుల్ చెప్పిందే చేశా, రాహుల్ చెప్పిందే చేశా అని చెప్తున్నాడు. ఈనాళ్ళు అదే వచ్చింది, జ్యోతిలో ఏదొచ్చింది, జ్యోతిలో కూడా అదే వచ్చింది. రాహుల్ మాటే వేదవాక్కు. వీటిలో ఏమొచ్చి ఉంటుంది, మన ఈ వెలుగులో ఏదో చిన్నది రాశారు. ఏంటి మన మన రిపోర్టర్స్తో కూర్చొని చిట్ చాట్ చేసింది రాశాడు అంతే. దాంట్లో ఏమంటాడంటే మా పక్కన ఉన్నోళ్లే పని చేస్తలేరని చెప్పి ఏదో రాశాడు. కానీ రేవంత్తో రాహుల్ గాంధీ బీటీ గురించి అయితే రాయలేదు నమస్తే తెలంగాణలో. ఇది ఒక మెడికల్ మిరాకిల్ అనుకుంటే ఇవాళ. రైట్, సరే చలో. ఏ పరిణామాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా మార్చి 31 నాటికి 100% రైతు భరోసా మొత్తాలను జమ చేస్తాం. ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన నడుచుకుంటాం. మార్చి 31 నాటికి 100% రైతు భరోసా మొత్తం జమ చేస్తాం అంటున్నారు. నేను అడగదలుచుకున్నాను, మార్చి 31వ తారీఖుకి 100% అంటే ఏంటి? గత పోయిన సంవత్సరంలో ఇవ్వాల్సిన 2 పంటలది, ఈ పంటలది, 3 పంటలది కలిపి ఇవ్వబోతున్నారా, లేకపోతే ఒకటి కంప్లీట్ చేయబోతున్నారా? 100% అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇప్పటికి 3 పంటలది మీరు ఇవ్వాలి లెక్క ప్రకారం. ఇప్పుడు మీరు ఇస్తుంది ఒక పంటదే ఇస్తున్నారు. అది ఇప్పుడుదా పోయిన సంవత్సరం దా అనేది ఎవరికి తెలియదు, ఎవడు చెప్పట్లేదు దాని గురించి. మరి మీరు చెప్తున్నట్టు మార్చి 31కి 100% అంటే ఎప్పటిది ఇస్తారు మీరు? ఆ తర్వాత ప్రధాని మోడీ జన్మతా బీసీ కాదన్న నా మాటలను బీజేపీ నాయకుల ప్రకటనలు కూడా ధృవపరిచాయి. మోడీ లీగల్గా ఓబీసీలో కన్వర్ట్ అయ్యారన్నది నేను అన్నమాట. నేను చెప్పిన తేదీ వెనక ముందు కావచ్చు. 1994లోనే మోదీ ఓసీ నుంచి బీసీలోకి వచ్చారని కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ రావు ప్రకటన చేసి దాన్ని రుజువు చేశారు. నేనేమీ మోడీని కించపరచడం లేదు, ప్రధాని హోదాను అగౌరవపరిచేలా మాట్లాడలేదు. లీగల్లీ కన్వర్టెడ్ ఓబీసీ కాబట్టి ఆయనకు బీసీలపై ప్రేమ లేదంటున్నా. జనగణనలో కులగణన చేర్చమనండి, అప్పుడు బీసీల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ కాకపోయినా ఏదైనా సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన బీసీ. మరి నువ్వేంది రెడ్డివి కదా, నువ్వు ఓసీవి కదా, మరి నీకెందుకు ఇంత ప్రేమ ఉంది అని అడుగుతున్నారు జనాలు. 2 విషయాలు క్లియర్గా చెప్పదలుచుకున్నా. నిన్న ఈ మీటింగ్లో ఈ భేటీ అంతా అయిపోయిన తర్వాత చెప్పదలుచుకున్న 2 విషయాలు ఏంటంటే, ఈ మధ్య ఎందుకో రాహుల్ గాంధీ పేరు ఎత్తుతున్నారు పదే పదే. అంటే నేను ఏం చేసినా రాహుల్ గాంధీ చెప్పినట్టు చేశాను, రాహుల్ గాంధీ గైడ్లైన్స్లో చేశాను, రాహుల్ గాంధీ చేయమన్నది ఇదంతా నాదేం లేదు అనే విధంగా మాటలు చెప్తున్నాడు. అంటే రేపటి రోజు ఇది బూమరాంగ్ అయితే నాదేం లేదు ఆయన చెప్పించేశాడు అంటానిక. తర్వాత రైతు భరోసా మార్చి 31 వరకు 100% రైతు భరోసా వేసేస్తామన్నాడు. ఎప్పుడు రైతు భరోసా వేస్తున్నారు మీరు? పెండింగ్ ఉన్న 2 ఇప్పుడు కలిపి 3 కంప్లీట్ చేస్తారా ఈ మార్చి 31 నాటికి, లేదా 100% కంప్లీట్ చేస్తారని దానిపైన కూడా క్లారిటీ లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఈ మొత్తం సెకండ్ ఫేజ్ నడుస్తుంది కదా ఇప్పుడు కులగణన, ఇదంతా అయిపోయి దీన్ని మళ్ళీ అసెంబ్లీలో పెట్టి మళ్ళీ క్యాబినెట్లో పెట్టి మళ్ళీ బిల్ చేసి దీన్ని సెంట్రల్కి పంపించి బిల్ పాస్ అయిన తర్వాతే మీరు స్థానిక సంస్థలకి వెళ్తారా, లేకపోతే ఇలాగే లాంగ్ చేస్తూ ఇంకా సెంట్రల్ నుంచి ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు వీటికి మన స్థానిక సంస్థకి రాకుండా ఇంకా డిలే చేస్తారా? ఈ విషయాలపై క్లారిటీ రావట్లేదు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి. చూద్దాం మనం మరి.